ఓ మాట అనేసి డ్యామేజ్ చేసుకున్నారు. వెంటనే డ్యామేజ్ కంట్రోల్కి దిగారు కూడా. ఎందుకలా? వాలంటీర్లని ఒక్క మాట కూడా అనకూడదని టీడీపీ ఫిక్స్ అయిందా? అందుకేనా నేతలు నోరు జారగానే వెంటనే రియాక్ట్ అవుతుంది? అటు వైసీపీ కూడా రియాక్ట్ అవుతుంది. వాలంటీర్లు మా వాళ్ళు అనేలా సపోర్ట్ కూడా చేస్తోంది. ఎందుకని? వాలంటీర్లు టీడీపీ వైపు డైవర్ట్ అవ్వకూడదనా? వైసీపీ వాలంటీర్స్ టీమ్ ని పెట్టారు. ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. ఇంటింటికి వచ్చి నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఇంటి లోపలికి వస్తున్నారు. వీళ్ళెవరండి ఇంటి లోపల రావడానికి? ఇంటి లోపల రావడమే కాకుండా మీ వివరాలు కనుక్కుంటున్నారు. మగవాళ్ళతో పోయి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? నీకేంటి సంబంధం? వాలంటీర్లు అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఉద్యోగాలు నేను తీసేయను, కానీ మీరు వైఎస్ఆర్ దొంగలకు పనిచేయద్దండి. వాలంటీర్లను జీహాదీలతో పోల్చిన బొజ్జల, జీతభత్యాలు ఇస్తామన్న అచ్చెన్న, వారిని కొనసాగిస్తామంటూ చంద్రబాబు, హ్యూమన్ ట్రాఫికర్స్ అంటూ పవన్, ఒక్కొక్కరు ఒక్కోలా. అభం శుభం తెలియని వాలంటీర్ల పైన ఈ కత్తి కట్టడం ఏందా అని అడుగుతా ఉన్నా. జిహాదీ టెర్రరిస్టులు ఏంటంటే వాళ్ళు డేటా చోరీ చేస్తూ ఉన్నారు. వచ్చిన వెంటనే ఈ వ్యవస్థను సమూలంగా నాశనం చేసి వాలంటీర్లు ఉద్యోగం పీకేయాలి, వాళ్ళ వ్యవస్థ ఉండకూడదు. టెర్రరిస్టులు మీరే, అన్ని మీరై ఉండి సామాన్యుల మీద అపవాదిస్తున్నారు. టెర్రరిస్టులని అదని ఇదని. కరోనా టైంలో మా వాలంటీర్లు ప్రతి గడపకు పోయి సేవ చేశారు. మీలాగా చికెన్లు మటన్లు వండుకొని హైదరాబాద్ లో పోస్టులు ఫేస్బుక్ లో మేము పెట్టలేదు. ప్రతి గడపకి వాలంటీర్ పోయి సేవ చేశారు. అది మీరు ఒకసారి గుర్తించండి. వాలంటీర్లపై పార్టీల స్టాండ్ ఏంటి? వాళ్లకైనా అర్థమవుతోందా? ఇంతకీ తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటోంది? ఒక టీడీపీ నేత విమర్శిస్తారు, మరో టీడీపీ నేత అవన్నీ వ్యక్తిగతమంటూ కవర్ చేస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థ ఎప్పటికీ ఉంటుందని భరోసా ఇస్తారు. కేవలం ఉద్యోగ భరోసా ఇవ్వడమే కాదు, జీతభత్యాలు, అవసరమైన సదుపాయాలు కూడా కల్పిస్తామని అన్నారు. అధినేత ఈ మాట అన్న తర్వాత ఇక మరో మాట రాకూడదు. కానీ శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ మాత్రం కాస్త కాంట్రవర్షియల్ గానే మాట్లాడారు. వాలంటీర్లను జీహాదీలతో పోల్చారు. ఉగ్రవాదుల తరహాలో ఉండే స్లీపర్ సెల్స్ అంటూ మాట్లాడారు. అటాక్ చేయడానికి టెర్రరిస్టులు ఎలా అయితే స్లీపర్ సెల్స్ ను వాడతారో, ఎలక్షన్ టైంలో వైసీపీకి పనిచేసేలా వాలంటీర్లను స్లీపర్ సెల్స్ లా ఉపయోగిస్తున్నారని బొజ్జల సుధీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేను వాడిన పదజాలం ఏమైతే ఉందో దాన్ని అటు ఇటు కట్ చేసేసి మొత్తం ఏమైతే మాట్లాడానో అది మొత్తం కూడా ప్లే చేయకుండా, నేను కంటిన్యూషన్ లేకుండా ఈ వైసీపీ నాయకులు దాన్ని వాడడం జరిగింది. బొజ్జల సుధీర్ కామెంట్లు టీడీపీకి కొంత డ్యామేజ్ కలిగించేవి. అందుకే వెంటనే ప్రెస్ నోట్ విడుదల చేశారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు. బొజ్జల వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమంటూ ఒక్క లైన్తో తేల్చేశారు. అదే సమయంలో కొందరు వాలంటీర్లను వదిలిపెట్టేది లేదని వార్నింగ్ కూడా ఇచ్చారు. వైసీపీ చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అరాచకం చేస్తోన్న వాలంటీర్లను తెలుగుదేశం పార్టీ సమర్థించబోదని క్లియర్గా చెప్పేశారు అచ్చెన్న. ఆల్రెడీ టీడీపీ ఈ పని చేస్తోంది కూడా. ఇప్పటికే 200 మంది వాలంటీర్లపై సస్పెన్షన్ వేటు వేసింది ఎలక్షన్ కమిషన్. టీడీపీ నేతలిచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా ఈసీ ఈ యాక్షన్ తీసుకుంటోంది. అచ్చెన్నాయుడు చెప్పిన దానికి, ఇప్పుడు జరుగుతున్న దానికి పూర్తి విరుద్ధంగా మరో ప్రకటన కూడా చేసింది టీడీపీ. తాము ప్రభుత్వంలోకొచ్చాక వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడమే కాదు, వారికి జీతభత్యాలు కల్పించి కావలసిన సదుపాయాలు కూడా కల్పిస్తామని మరోసారి క్లారిటీగా చెప్పుకొచ్చింది. నిజానికి ఈ హామీ ఇచ్చింది టీడీపీ అధినేత చంద్రబాబే. ఏదేమైనా వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ స్టాండ్ మారింది. వాలంటీర్లపై పాజిటివ్ గానే మాట్లాడుతోంది. అందుకే ఆ వ్యవస్థపై ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడొద్దనే ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్లున్నాయి. ఒకవేళ టీడీపీ నేతలెవరైనా ఆవేశం ఆపుకోలేక వాలంటీర్లపై కామెంట్స్ చేస్తే వెంటనే డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నారు. బట్ వైసీపీ వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా ఓన్ చేసుకోవాలనుకుంటోంది. టీడీపీ చేస్తోన్న డ్యామేజ్ కంట్రోల్ ను జాగ్రత్తగా గమనిస్తోంది. వాలంటీర్లకు చంద్రబాబు ఇస్తోన్న భరోసాను కూడా గుర్తుపెట్టుకుంది. అందుకే ఎక్కడైనా ఎవరైనా వాలంటీర్లపై కామెంట్స్ చేస్తే వెంటనే రియాక్ట్ అవుతూ వాళ్లు మావోళ్లు అనుకునేలా సపోర్ట్ చేస్తోంది. అందుకే బొజ్జల కామెంట్ చేయగానే
వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. అభం శుభం తెలియని వాలంటీర్ల పైన ఈ కత్తి కట్టడం ఏందా అని అడుగుతా ఉన్నా. జిహాదీ టెర్రరిస్టులు ఏంటంటే కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? వాళ్ళు డేటా చోరీ చేస్తూ ఉన్నారన్నారు. అసలు ఈ తెలుగుదేశం పార్టీయే పెద్ద చోరీ ముఠ, వీళ్ళే పెద్ద గజ దొంగలు, వీళ్ళే పెద్ద జిహాదీ టెర్రరిస్టులు లాంటి వాళ్ళు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారి మనసులో, పవన్ కళ్యాణ్ మనసులో ఎప్పటి నుంచో పాతుపోయి ఉన్న వాస్తవం అది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వెంటనే ఈ వ్యవస్థను సమూలంగా నాశనం చేసి వాలంటీర్లు ఉద్యోగం పీకేయాలి, వాళ్ళ వ్యవస్థ ఉండకూడదు అనేది వాళ్ళ మనసులో, వాళ్ళ కోరిక. వాళ్ళు ఇటు పరిస్థితి చేయాలని ఆలోచన. ఇది చాలా దారుణంగా నేను చెప్తా ఉన్నాను. ఒక కొడుకులాగా, ఒక కూతురులాగా వాళ్ళకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సర్వీస్ చేస్తున్నా ఎన్నో నేను కళ్ళతో నేను చూశాను. అసలు మొత్తం కుట్రలన్నీ కూడా మీరే, పచ్చ దొంగలు మీరే, పచ్చ నక్సలైట్లు మీరే, పచ్చ టెర్రరిస్టులు మీరే, అన్నీ మీరే ఉండి సామాన్యుల మీద అపవాదిస్తున్నారు. మీరు ఇంత దుర్మార్గమైన బుద్ధితో ప్రవర్తిస్తున్నారు, మీరు హేయమైన బుద్ధితో ప్రవర్తిస్తున్నారు. మీరు మీ ఓటమి తట్టుకోలేకపోతున్నారు. మీరు వాలంటీర్ వ్యవస్థ తీసివేయలేనంతగా పాతుకుపోయింది. వాలంటీర్లతో ఎన్ని అద్భుతాలు చేయొచ్చో టీడీపీ కూడా గ్రహించినట్టుంది. బహుశా వాళ్ళని ఎలా ఉపయోగించుకోవచ్చో కూడా తెలిసినట్టుంది. లేదా ఈ ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపీ తరపున పని చేయకుండా ఇచ్చిన స్టేట్మెంట్ అయినా అయ్యుండొచ్చు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో గానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి భవిష్యత్తును తామే తీర్చిదిద్దుతామని మాత్రం హామీ ఇస్తోంది. స్వయంగా చంద్రబాబే ఈ హామీ ఇచ్చారు. బట్ కండిషన్ సప్లై అంటూ ఓ వార్నింగ్ కూడా ఇచ్చారు. వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయడం మానేయాలని గట్టిగానే చెప్పారు. వాలంటీర్లందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఉద్యోగాలు నేను తీసేయను, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, కానీ మీరు వైఎస్ఆర్ దొంగలకు పనిచేయించండి. మీలో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న యువత ఉంది, మీకు మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాది. శిక్షణ ఇప్పిస్తా, కెపాసిటీ బిల్డ్ చేస్తాం, మీ అందరికీ న్యాయం చేస్తాం. గతంలో ఇదే వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు పూర్తి విరుద్ధంగా మాట్లాడారు. మగవాళ్లు ఇంట్లో లేనప్పుడు వాలంటీర్లొచ్చి తలుపులు తడుతున్నారంటూ కామెంట్స్ చేశారు. కుటుంబాలను, కాపురాలను వాలంటీర్ వ్యవస్థ కూల్చేస్తోందంటూ మండిపడ్డారు. ఇంటింటికి వచ్చి నీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఇంట్లోపలికి వస్తున్నారు. వీళ్ళెవరండి ఇంట్లోపల రావడానికి? ఇంట్లోపల రావడమే కాకుండా మీ వివరాలు కనుక్కుంటున్నారు. మగవాళ్ళ దగ్గర పోయి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? నీకేంటి సంబంధం? ఇక పవన్ కళ్యాణ్ అయితే మోస్ట్ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఏపీలో ఆడవాళ్ల అదృశ్యం వెనుక వాలంటీర్ల హస్తం ఉందంటూ సంచలన వ్యాఖ్యలే చేశారన్నాడు. ఈ విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలే స్వయంగా చెప్పాయంటూ ఓ ప్రూఫ్ చూపించే ప్రయత్నం చేశారు. వాలంటీర్స్ టీమ్ ని పెట్టారు. ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ కూడా అలాంటి మాటలు మాట్లాడడం లేదు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థలోని బలం ప్రతిపక్షాలకు బాగా తెలిసొచ్చింది. అందుకే చంద్రబాబు లేటెస్ట్ గా ఓ కామెంట్ చేశారు. ఒక్కో వాలంటీర్ కు 5,000 గౌరవ వేతనం కాదు, 30,000 నుంచి 50,000 రూపాయలు సంపాదించుకునేలా తన దగ్గర ఓ వ్యూహం ఉందంటూ మాట్లాడారు. సో ఇకపై వాలంటీర్లను టీడీపీ నేతలు ఏమీ అనకపోవచ్చు, ఈవెన్ జనసేన కూడా. కాకపోతే వైసీపీకి దగ్గరగా ఉండేవాళ్లను మాత్రం వదిలిపెట్టకపోవచ్చు. ఆ వ్యవస్థ పూర్తిగా తమ వైపు వచ్చేలానే టీడీపీ కూడా ప్లాన్ చేస్తోంది. అందుకే బొజ్జల సుధీర్ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఓ కామెంట్ చేశారు. వాలంటీర్ వ్యవస్థలోని కేవలం 10% మందిని మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నాను తప్ప అందరినీ తప్పు పట్టడం లేదని చెప్పుకొచ్చారు. సో ఆ 10% వాళ్ళని నేను అన్నా. ఇప్పుడు కూడా క్లారిటీ చెప్తున్నా, రేపు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం వచ్చే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ 20% మీద ఎవరైతే వైసీపీకి తొత్తుల్లాగా పనిచేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండక తప్పదు. డెఫినెట్లీ వాళ్ళ మీద వేటు వేస్తారు. డెఫినెట్గా గవర్నమెంట్ వాళ్ళు అలానే లా అబైడింగ్ కింద ఏం చేయాలో వాళ్ళని 100% పరీక్ష చేస్తారు. వాలంటరీ వ్యవస్థ అనేది 100% కంటిన్యూ చేస్తాం. ఇక బీజేపీ కూడా వాలంటీర్ల వ్యవస్థపై కాస్త కఠినంగా ఉండాలనుకుంటోంది. ఇప్పటికే ఈ వ్యవస్థపై ఈసీకి కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఎన్నికలయ్యేంత వరకు వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని,
వాలంటీర్ల బ్యాంక్ అకౌంట్లపై నిఘా పెట్టాలని, ఎన్నికలయ్యే వరకు పెన్షన్ విషయంలో వాలంటీర్ల జోక్యం లేకుండా చేయాలని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది బీజేపీ. మరి బీజేపీ ఉద్దేశం ఏంటో గానీ టీడీపీ, జనసేన మాత్రం క్లియర్ గా ఉంది. వాలంటీర్ వ్యవస్థను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ఈ రెండు పార్టీలు ఫిక్స్ అయినట్లు కనపడుతోంది. రేపొద్దున వాలంటీర్లే సెంటర్ ఆఫ్ పాలిటిక్స్ గా మారే అవకాశమూ కనపడుతోంది.